నమస్తే అండి. ఇవాళ మనం ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న టాపిక్ సి ప్రోగ్రామింగ్ ట్యుటోరియల్స్ యొక్క గోటు అనే కండిషన్ని మనం ఎలా చేస్తాం. మా ఫర్దర్ వీడియోస్లో మీరు ఫర్ వైల్ డూ వైల్ స్విచ్ కేసెస్ ఇవన్నీ తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ వీడియోలో సి ప్రోగ్రామ్ యొక్క ఫ్లో కంట్రోల్లో గోటు అనే ఇది ఎలా వస్తుంది, గోటు అనేది మనం ఎలా చేస్తాం, గోటు స్టేట్మెంట్ అనేది మనం ఏ విధంగా యూజ్ చేస్తాము ఈ సి ప్రోగ్రాంలో. గోటు అనేది ఎలా యూజ్ చేస్తాం, ఎక్కడ వాటి యొక్క సింటాక్స్ ఏంటి, గోటు యొక్క సింటాక్స్ ఏంటి, మనం ఏ టర్మ్స్ యూజ్ చేస్తాం, మనం ఒక ప్రోగ్రామ్ రాసి గోటు అనే కండిషన్ని ఎలా సాటిస్ఫై అవుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం. గోటు అంటే జనరల్లీ గోటు అనేది ఎవరు యూజ్ చేయరు ప్రోగ్రామ్ రాసేటప్పుడు. ఎందుకంటే గోటు అనేది యూజ్ చేయడం వల్ల చాలా బగ్స్, చాలా ఎర్రర్స్ అనేటివి వస్తుంటాయి సి ప్రోగ్రామ్. అందువల్ల మ్యాక్సిమం యూజ్ చేయరు. యూజ్ చేయొచ్చు కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయడానికి, బట్ మేజర్లీ ఇవి చాలా బగ్స్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి చాలామంది గోటు అనే కండిషన్ యూజ్ చేయడానికి కొంచెం వెనకడుగు వేస్తారు. ఇప్పుడు గోటు అనే దాంట్లో మనము అది ఏంటి, వాటి కండిషన్ ఏంటి, గో టు వాటి యొక్క లేబుల్, ఓకే, కోలను, తర్వాత లేబుల్ స్టేట్మెంట్. ఏంటి స్టేట్మెంట్, అది ఎక్కడ యూజ్ చేస్తామో తెలుసుకుందాం. ఇది గోటు యొక్క సింటాక్స్, గోటు స్టేట్మెంట్ యొక్క, గోటు అనే కండిషన్ యొక్క సింటాక్స్. ఈ సింటాక్స్ అనేది మనం గుర్తుపెట్టుకుంటే గోటు అనేది యూజ్ చేసి ప్రోగ్రామ్ రాయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, గోటు లేబుల్ అండ్ స్టేట్మెంట్, లేబుల్ స్టేట్మెంట్. సో ఇది మెయిన్ టర్మ్. తర్వాత నేను ఇప్పుడు మీకు ఒక ప్రోగ్రామ్ రాస్తాను గోటు స్టేట్మెంట్కి సంబంధించింది, ఒక సింపుల్ ప్రోగ్రామ్. అది ప్రోగ్రామ్ ఏంటి, ఆ ప్రోగ్రామ్ ఎక్కడ మనం ఎగ్జిక్యూట్ చేస్తాము, అది నెంబర్కి సంబంధించిన ప్రోగ్రాము. సో ఇది యూజ్ చేయడం వల్ల చాలా ఎర్రర్స్ కూడా వస్తుంటాయి, బట్ వి విల్ ట్రై. మనము ఈ ప్రోగ్రామ్ రాయడానికి ట్రై చేస్తాం, మనకు అవుట్పుట్ కూడా వస్తుంది ఈజీగా. నేను ఏం చేస్తున్నాను, స్టాండర్డ్ లైబ్రరీ అవుట్పుట్ ఫంక్షన్స్ అని ఇక్కడ మెయిన్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తూ ప్రోగ్రామ్ రాయడానికి స్టార్ట్ చేస్తున్నాను. తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే కీవర్డ్ కాన్స్టెంట్ అని యూజ్ చేశాను. కాన్స్టెంట్ ఇంట్ మ్యాక్స్ ఇంటీజర్ మ్యాక్స్ ఇన్పుట్ ఈక్వల్ టు 5 అన్నా. ఇక్కడ మళ్ళీ ఇంకోటి కీవర్డ్ వేరియబుల్ డిక్లేర్ చేశాను. మళ్ళా తర్వాత డబుల్ నెంబర్ యావరేజ్ సమ్, ఇవంతా లోకల్ వేరియబుల్స్ అని కూడా అంటుంది. మరి ఇక్కడ ఫర్ లూప్ కూడా నేను యూజ్ చేశాను. ఫర్ i ఈక్వల్ టు i1, i is less than maximum input, ఓకే, మరి ప్లస్ i. తర్వాత printf ఫార్మాట్ స్పెసిఫైయర్ అండ్ ఎంటర్ ఏ నెంబర్. ఇక్కడ ఒక నెంబర్ని ఎంటర్ చేయమని అడుగుతున్నాం, ఓకేనా, విచ్ ఎండ్స్ విత్ దిస్. మళ్ళీ ఇన్పుట్ ఏమి ఇస్తున్నాను, స్కాన్ఎఫ్ పర్సంటేజ్ లాంగ్ ఫ్లోట్ అండ్ నెంబర్. తర్వాత ఇఫ్ కండిషన్ యూజ్ చేశాను. ఇక్కడ ఫర్ యూ అయింది, ఇఫ్ నెంబర్ ఈజ్ less than 0.0 go to here. ఇక్కడ నేను go to jump sum equal to నెంబర్ అని నేను డిక్లేర్ చేశాను. ఇక్కడ క్లోజ్ బ్రేసెస్. అగైన్ ఇక్కడ ఏమి యూజ్ చేస్తున్నానంటే జంప్, ఓకే, ఇది గో జంప్ కోలన్ యావరేజ్ సమ్ వచ్చి i-1 అన్న. మరి అవుట్పుట్ ఏం ప్రింట్ అవ్వాలండి, సమ్ ఈక్వల్ టు percentage to float
new line, it should be print in new line, formats with argument list and variable name. Printf average equal to %2f and variable name వచ్చి average ఉన్నాయి. ఎందుకంటే ఆ వేరియబుల్ ఆల్రెడీ నేను అక్కడ డిక్లేర్ చేశాను లోకల్ వేరియబుల్స్లో. సో ఇదే అండి. ఈ విధంగా గోటు అనేది ఇస్తుంది. ఇది మేజర్గా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే గోటు నేను ఏం చెప్పాను సింటాక్స్లో జంప్ యూజ్ చేశాను లేబుల్. ఈ జంప్ అనేది నాకు లేబుల్. సరే సమ్ ఈక్వల్ టు నెంబర్ అన్న, జంప్ యావరేజ్ ఈక్వల్ టు సమ్ అన్న, ప్రింట్ అండ్ అవుట్పుట్ అనేది సమ్ ఈక్వల్ టు %to float అండ్ న్యూ లైన్ సమ్. ఈ విధంగా నాకు ఉంటుంది. సరే వీటి యొక్క అవుట్పుట్ ఏమొస్తుంది ఈ ప్రోగ్రాంలో చూస్తాం. ఎంటర్ నెంబర్ అని నాకు ఫస్ట్ అవుట్పుట్ స్క్రీన్ మీద వస్తుంది. నేనేమన్నా 3 ఎంటర్ చేశాను. మళ్ళీ ఇంకోటి ఏముంటుంది ఎంటర్ నెంబర్ అన్న 4 అన్న, మళ్ళీ 5 వేసాను. అట్లా మళ్ళీ 2 వేసాను. ఇప్పుడు సమ్ అనేది ఈక్వల్ టు అంటే టోటల్గా ఇది కౌంట్ చేసి 4 నెంబర్స్ అని చెప్పాయి కదా, 4 కాదు 5 కదా. ఓకే ఓకే ఎంటర్ నెంబర్ 1 అనుకో. 5 6 7 9 10 13 15 టోటల్గా నాకు వాల్యూ 15 రావాలి. సో అడిషన్ ఆపరేషన్ నేను పర్ఫామ్ చేశాను. ఈ గోటులో యాక్చువల్గా ఈ గోటు అనే యూస్ చేసి లేబుల్ యూస్ చేసి కండిషన్ యూస్ చేసి మనం ఏదైనా ప్రోగ్రామ్ రాయాలంటే మేజర్ ఎర్రర్స్ వస్తుంటాయి. అందువల్ల చాలామంది అవాయిడ్ చేస్తారు. సో నేను ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇక్కడ నేను మెయిన్ ఫంక్షన్ తర్వాత కాన్స్టెంట్ అనే కీవర్డ్ యూస్ చేసి వేరియబుల్స్ డిక్లేర్ చేశాను. నాకు ఇన్పుట్ 5 ఉండాలి, 5 నెంబర్స్ నేను ఇన్పుట్ ఇవ్వాలి. వాటి టోటల్ సమ్ ఎంత అని నాకు అవుట్పుట్ రావాలి. డబుల్ నెంబర్ యావరేజ్ సమ్ అనేది ఇది మళ్ళీ కీవర్డ్ ఇవంతా వేరియబుల్స్ యూస్ చేశాను. ఫర్ అనే లూప్ యూస్ చేశాను. తర్వాత ప్రింట్ఎఫ్ దాని యొక్క ఇన్పుట్ కూడా ఇచ్చాను. ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. దెన్ గో టు లేబుల్ వచ్చి జంప్ యూస్ చేశాను. సో సమ్ ఇక్కడ జంప్లో యావరేజ్ ఈక్వల్ టు సమ్ i-1. సో అవుట్పుట్ నాకు ఏమొస్తుంది కంప్లీట్గా ఎంటర్ 5 నెంబర్స్ అని చెప్పి ఒక్కొక్కటి న్యూ లైన్లో ప్రింట్ అవుతూ వస్తుంది. మరి టోటల్ సమ్ వచ్చి 15 వస్తుంది. సో ఈ విధంగా మనం గో టు ప్రోగ్రామ్ని కండిషన్ని సాటిస్ఫై చేస్తూ ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాం. ఫర్దర్గా నా వీడియోస్ని చూడాలి, యాక్సెస్ చేసుకోవాలంటే నా ఛానల్కి Q ట్యూటోరియల్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.